రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ర్యాలీలు, రోడ్ షోలతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో మైకుల మోత మోగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పనులు చూసి తనకు ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు. నూజివీడ్లో తెలుగుదేశం ప్రచారం జోరుగా సాగింది. అగిరిపల్లి మండలం సింగన్నగూడెంలో ఆ పార్టీ నేత అట్లూరి రమేష్ గుర్రపు బండిపై స్వారీ చేస్తూ ప్రచారం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెలుగుదేశం అభ్యర్థి కోడెల శివప్రసాదరావు గణపవరం, రెడ్డిగూడెం, బ్రాహ్మణపల్లి, ఇనిమెట్ల ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుపరిపాలన అందించే నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు బ్రహ్మాస్త్రం లాంటి ఓటును వినియోగించాలని పిలుపునిచ్చారు. గురజాల శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు గుత్తికొండ, జూలకల్లు, కారాలపాడు, తుమ్మల చెరువులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరమని నర్సరావుపేట లోక్సభ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అన్నారు. క్రోసూరులో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్పై విమర్శలు గుప్పిస్తూ గుంటూరు జిల్లా జనసేన నాయకులు ప్రచారం చేశారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి రావల కిషోర్ బాబు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. జనసేనతోనే మార్పు సాధ్యమని, ప్రత్యర్థి పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ లేపాక్షి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండల పరిధిలోని సిరివరం గ్రామంలో ట్రాక్టర్ నడిపి ఆకట్టుకున్నారు. ఉరవకొండ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ ధర్మపురి, చాబాల, పొట్టిపాడు, గడేహొతోర్ తదితర గ్రామాల్లో పర్యటించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తెలుగుదేశానికి తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని చంద్రబాబు సోదరుని కుమారుడు నారా గిరీష్ అన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి సుగుణమ్మ తరపున ఆయన ప్రచారం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గోదావరి జిల్లాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. కొవ్వూరులో తెలుగుదేశం నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి మాగంటి రూప, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత పాల్గొన్నారు. నర్సాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు భీమవరంలో ప్రచారం నిర్వహించారు. నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు భీమవరం, గొల్లవానితిప్ప ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించిన నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెదేపా ప్రచార వంగవీటి రాధ పోలవరం, చింతలపూడి, ఉంగటూరు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ పక్కన చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, మన రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పడటానికి అంతర్జాతీయ గజదొంగలు ఉన్నారు. ఒకడు మోడీ, ఒకడు అమిత్ షా. వాళ్ళిద్దరితో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టు కూర్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కులం నచ్చకపోతే రోడ్డు మీద పారేస్తావు, డబ్బు లేకపోతే రోడ్డు మీద పారేస్తావు. ఇంకెక్కడ ఉన్నాయి నీకు విలువలు, విశ్వసనీయత? మారు జగన్ రెడ్డి, ఇప్పటికైనా సరే మారు అని చెప్పని కోరుతా ఉన్నాం. పక్క రాష్ట్రంలో కూర్చుని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి రా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కోరుతా ఉన్నాం. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో విశాఖ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి సబ్బం హరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.